అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రబోధానంద ఆశ్రమం గొడవ ముఖ్యమంత్రి వద్దకు చేరింది. ప్రబోధానంద మద్దతుదారులు ముఖ్యమంత్రిని కలిసేందుకు ఆయన నివాసానికి చేరారు. జేసీ సోదరుల చర్యల వల్ల భయభ్రాంతులకు గురవుతున్నామని అంటున్నారు. ఆశ్రమంలోని భక్తులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని వారు ఆరోపించారు. తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. సీఎం చొరవ తీసుకుని న్యాయం చేయాలని ప్రబోధానంద మద్దతుదారులు కోరుతున్నారు. స్థానికంగా ఉండటానికి ఆధార్ కార్డులు ఉన్నవాళ్ళు కోర్టు తీర్పును అనుసరించి వాళ్ళు ఉండటానికి అనుకూలంగా ఆదేశాలను ఇవ్వమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అక్కడ ఉన్న 4 దేవాలయాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో పూర్తిగా పూజా కార్యక్రమాలు నిర్వహించి గతంలో ఏ విధంగా అయితే భక్తులు మందిరానికి రావడానికి పోవడానికి అనుకూలతుందో ఆ పరిస్థితులు అన్నిటినీ కూడా మరలా పునరుద్ధరించగలందులకై ఆయన్ని విన్నవించుకోవడం కోసం మేము రావడం జరిగింది. జేసీ సోదరులు చేసినటువంటి అరాచకాన్ని ఈరోజు సీఎం గారికి డైరెక్ట్గా మేము తెలియజేయడానికి వచ్చాము. మా వాళ్ళు భక్తుల్ని మీరు అరెస్ట్ చేశారో వాళ్ళందరికీ న్యాయం జరగాలి. మా ఆశ్రమానికి ఏదైతే ఉందో దానికి రక్షణ కలగాలి. మా ఆశ్రమాన్ని మా భక్తుల్ని కాపాడమని అడుగుతున్నాం. ఏకపక్ష ధోరణి ఖండించమంటున్నాం. దైవజ్ఞానాన్ని ప్రచారం చేసుకొని దైవజ్ఞాన నిమిత్తమే మీరు మారాలి, మంచి మార్పు రావాలి, సమాజం బాగుండాలి, అందరూ దైవ మార్గంలో ఉండాలని చెప్పి మా అందరికీ దైవజ్ఞానాన్ని అందిస్తున్నారు. అంతర్భావంలో ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మేము దయచేసి మా ఆశ్రమాన్ని మాకు అందించండి. మేము నెల వచ్చి మాకు అక్కడ అంతర్భావంలో మేము ఎంత సంతోషిస్తున్నామో దైవజ్ఞానాన్ని తెలుసుకొని మేము ఎంతో ఆవేదన పడుతున్నాం. ఇప్పుడు ఈ గొడవల వల్ల మాకు దయచేసి మా స్వామివారి మందిరాన్ని మాకు ఇవ్వండి.